మొత్తం మన సైన్యానికి స్వేచ్ఛ ఇచ్చేసాం. అది ఎట్లాగా, వాడు పాకిస్తానోడు కత్తి పుచ్చుకుని వస్తా నువ్వు తుపాకీతో లేపే, వాడు తుపాకీ తీసుకుని వస్తా నువ్వు స్టెన్ గన్తో లేపే, వాడు స్టెన్ గన్ తీసుకొస్తా నువ్వు మిషన్ గన్తో లేపే, వాడు మిషన్ గన్ తీసుకొస్తా నువ్వు మోటార్ గన్తో లేపే. ఇది మనం వాళ్ళకి ఇచ్చినటువంటిది. ఆ స్టేజ్లో స్వేచ్ఛతో వాళ్ళే చేస్తున్నారు. మా పాకిస్తాన్లో దరిద్రం ఏంటంటే త్రివిధ దళాల మధ్యన అనుసంధానం లేదు, ఎవడికాడు ఇగోయిస్టిక్, ప్లస్ పెద్దగా అనుభవం లేదు, జీతాల కోసమే పనిచేస్తారు అక్కడ దేశభక్తి కంటే కూడా. ఆ దరిద్రం వెంటాడుతోంది. మొన్న భారతదేశం మిస్సైల్ వేస్తే ఏం రావాలా, వెంటనే మిస్సైల్ ఎగవాలా. ఈలోపు ఏ మిస్సైల్ వేయాలన్నట్టు దాని మీద ఒకరికొకరు కొట్టుకుసొచ్చి ఏది తీయలేదు. ఈలోపు ఇంకో 4 మిస్సైల్ వేసి వదిలిపెట్టేసి. అందుకని ఇక పైన రాకెట్ ఫోర్స్ అని ఒకటి పెడతారట. ఏ రాకెట్లు వేయాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారట. పిచ్చేదవలు కాకపోతే ఏరే ఆల్టర్నేటివ్ మెకానిజం ఏంటి, ఇక్కడి నుంచి వెళ్తే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఆటోమేటిక్గా లెగవాలి. అది అమెరికా లాంటి పెద్ద దేశంతో స్నేహం చేస్తూ ఇంతవరకు ఒక రక్షణ వ్యూహం లేనటువంటి వెర్రి దేశం అది.